ఏ పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు వచ్చినాయి? ఏం రాలేదా? ఏం రాలే. గ్యాస్ అన్నాడు గ్యాస్ 500కి వచ్చింది. 500 గ్యాస్ వచ్చింది వచ్చింది. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పిండు. ఇంట్లో కరెంటు జీరో బిల్ వస్తుందా? కరెంట్ బిల్లు కడతా ఉన్నారా? కరెంట్ బిల్లు పడతాంది. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. అయిందా? అయింది. 2 లక్షల రుణమాఫీ అయిందా? 1,00,000 అయింది. 1,00,000 అయింది. బస్సులు ఫ్రీ. ఎన్నిసార్లు ఎక్కిన బస్సు పథకం ఎట్లా అనిపిస్తా ఉన్నది? బస్ పథకం అంటే తన్నుకుంటాను గుద్దుకుంటాను తిరిగాని సిగలు బట్టి తన్నుకుంటాను. అసలు నువ్వు ఎవరివి అంటాను, నాది బస్ అంటాను. అట్లా తన్నుకొని సత్తాను. ఇబ్బంది అయితే అవుతా ఉన్నది. ఇబ్బంది పెడతాను సారు. ఇబ్బంది పెట్టి ఇరుగానుకుతాను. జయంత్ రెడ్డి నీకు ఒక్కదానికే పెట్టినాడ బస్సు, మాకు పెట్టలేదా? ఆయన కొట్టుకుంటాను తన్నుకుంటాను. లోపటున్న వాళ్ళు మరి మీరు కొట్టుకుంటా ఉంటాం. మళ్ళీ మొగోళ్ళు ఏం చేస్తారు? మొగోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సిట్టి తీసుకున్న వాళ్ళు మంచిగా కూర్చుంటారు. సిట్టి తీసుకున్న వాళ్ళు తన్నుకుంటారు. మీరు సీట్లు ఇవ్వట్లేట లోపట? మాకు సీట్లు దొరుకుతలేవు. రైతు బంధు పడ్డదమ్మా? పల్లె ఇంకా పల్లె. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడేదా? టైం టైం పడేది కేసీఆర్ ఉన్నప్పుడు. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తా ఉన్నదా, లేదంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? ఇప్పుడు మంచిగా అనిపిస్తలేదు మరి మాకు. ఎందుకు? ఎందుకంటే మాకు వచ్చేటి ఎవి నెల నెలకు 4,000 పింఛన్ ఎత్తాను అన్నాడు. ఇచ్చినట్టు కదా? ఎప్పుడు ఏమో అంటుండు. రాలే. ఈ 6 పథకాలలో 2,500 మహిళలకు ఇచ్చిందంట. ఇయ్యలే. 2,000 ఉన్నదానికి 4,000 ఇచ్చిందంట. ఇయ్యలే. మాకు నెల నెలకు 2,000 వస్తాయి. ఇక 4,000 ఎత్తానని వెయ్యలేదు. వెయ్యలే. సో ఎట్లా మొత్తానికి ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు 4,000 వస్తాయి కదా నెల కానీ ఆశ పెట్టుకున్నాం. ఆశతోటి ఓటేసి అంతే. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు కాలంలో నీళ్ళు వస్తున్నాయమ్మా?